మన మీదకి మరి ఎంతమంది యుద్ధము కానీ మరి ఎంతమంది దండ దిగినను మనము భయపడక దేవునికి వారిని అప్పచెప్పి మనము ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యము మరి మనకు సెలవిస్తుంది. మరి 4వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. మరి మనం దాదాపు ప్రతి గ్రంథంలో కూడా దావీదు మహారాజు మరి తన యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను, యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అని అంటున్నాడు. మరి యెహోవాను నేను ఒక వరం అడిగాను, అది ఏంటంటే నేను దేవుడి సన్నిధానంలో ధ్యానించాలి, దేవుని మందిరంలో నివసించాలని. మనల్ని దేవుడు ఈరోజు మరి ఒక వరం అడిగాడు అనుకోండి, మనం ఏం కోరుకుంటాం? నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలని ఎన్నో అడుగుతాం దేవుడిని. అయితే దేవుడు అడగకముందే దావీదుకు సమస్తం ఇచ్చినప్పటికీ కూడా ఆయన వాటన్నిటి మీద మరి దేన్ని ఆశ పెట్టుకొని ఇవన్నీ కాపాడు ప్రభు అని కూడా అడగట్లేదు. కానీ దేవా, నేను నీ మందిరంలో ధ్యానించాలి, నీ మందిరంలో నేను నిరంతరం కూడా నివాసం ఉండాలని దేవుని మందిరంలోనే సంతోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడా దేవుని సన్నిధానంలో మరి ఈ లోక బాధ్యతలు మనకు ఎన్నో ఉంటాయి, పనులు ఉంటాయి, అన్నీ చూసినప్పటికీ ప్రతి క్షణం కూడా మరి దేవుని మర్చిపోక దేవుని సన్నిధానంలో ఆనందిస్తూ ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ మయంపరుస్తూ ఆయన సాక్షి బిడ్డలుగా మనము జీవించగలగాలి. మరి ఆ విధంగానే 6వ వచనం చూసినట్లయితే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచునని మరి దావీదు మహారాజు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాము. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఈ లోకంలో మరి శ్రమలు బాధలు వస్తాయని మనం వింటున్నాం కదా. మరి ఆపత్కాలంలో దేవుడంట తన పర్ణశాలలో మనల్ని దాస్తాడంట, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించును. ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ లోకంలో వచ్చినప్పటికీ ప్రభువు నమ్మిన బిడ్డలమైన మనల్ని ఆయన విడిచిపెట్టక మరి ఎక్కడ దాస్తాడంట? తన పర్ణశాలలో తన గుడారపు మాటన మనల్ని దాచి ఆ శ్రమల నుంచి విడిపించి మరి అన్నిలు చూస్తుండగా మనల్ని ఎక్కడ ఎక్కిస్తాడంట? ఆశ్రయ దుర్గముపైకి మనకి ఎక్కిస్తాడు. అయితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోక ఈ శ్రమలన్నింటికన్నా మన దేవుడు గొప్పవాడు, తప్పకుండా ఈ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఈ శ్రమ కాలంలో నేను దేవుని పర్ణశాలలో ఉన్నాను, ఆయన గుడారపు చాటున నేను దాగి ఉన్నాననే నమ్మకము మనం పెట్టుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తుంటామో మరి వారి ముందునే దేవుడు మనల్ని ఎక్కడ ఎక్కిస్తాడంటే ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించాడు. మరి దేవుడు విడిచిపెట్టాడు, సిగ్గుపరచడు, కానీ వారి ముందు మనల్ని నిలబెడతానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఆ విధంగానే కొరింథీయులకు 10వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమీయూ మీకు సంభవింపవు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును. దేవుని నామమునకు స్తోత్రం. ఇక్కడ ఆశ్రయ దుర్గంలో మరి మనల్ని ఎక్కించడమే కాదు, ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచడమే కాకుండా మరి ఏమంటున్నాడంటే ప్రభు, మరి శ్రమలు అనేకములు వచ్చినప్పుడు మరి దేవుడు మనల్ని భద్రపరుస్తాడంట. మనం భరించలేని శ్రమల కంటే ఎక్కువ మనల్ని దేవుడు శోధించనంటున్నాడు. మరి ఆ శోధనలో బాధలో తప్పించుకునే మార్గమును కూడా దేవుడు మనకు తెలిస్తాడంట. మరి తట్టుకోని శ్రమలు, శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రభువా, మరి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను కనికరించండి, మరి ఈ యొక్క సమస్య నుంచి నన్ను తప్పించు ప్రభువా, మార్గము చూపించు నాకని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు మార్గం తెలియజేస్తాడు, తప్పిస్తాడు. అదే సెలవిస్తున్నాడు. మరి 1 కొరింథీయులు 10:13
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలుగజేస్తాడంట. దేవుడు మరి శోధన కలిగినప్పుడు మరి మనం ప్రార్థిస్తే తప్పకుండా మనకు ఆ శోధనలో జయాన్ని అనుగ్రహించడానికి మార్గము చూపుతానంటున్న దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా మరి ఆరాధించాలి. అంతేకాకుండా 6వ వచనంలో చూస్తే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువులు ఇప్పుడు అని సెలవిస్తే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుదును, బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. శత్రువులు అనేవారు ఎక్కడో లేరంటే మన చుట్టూ ఉంటారు. అయితే ఆ శత్రువులందరికంటే దేవుడు ఎత్తుగా మన తల ఎత్త చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనము ఆయన తల ఎత్తినప్పుడు మనం మరచిపోకుండానంట ఆయన గుడారములో ఉత్సాహ గానం చేయాలి, బలులు అర్పించాలి, ఆయనను పాడాలి, యెహోవాను గురించి స్తుతించాలి. శ్రమ వచ్చినప్పుడు మరి మనం ఒక మొక్కుబడి చేసుకొని, ప్రభువా ఈ శ్రమ నుండి తప్పించు ప్రభువా, తప్పించినప్పుడు నేను నీ సన్నిధానంలో ఈ బలులు అర్పిస్తానని మరి దేవుడు మనం ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని మనం తప్పించగానే దేవుని మందిరానికి వచ్చి ఆ బలులను ఆ యొక్క అర్పణలను అర్పించి దేవుని సన్నిధానంలో మరి మనము సంతోషించి గంతులు వేయాలి, పాటలు పాడాలి, దేవునికి మరి సాక్షి బిడ్డలంగా మనం జీవించాలని మరి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా రోమా 8:35 వచనములో మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను మనలను వెడబాపునని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు లోకములో మరి మనుషులు మనలను దేవుని నుంచి వేరుపరచాలని బాధలు కలుగజేస్తారు, కానీ మరి ఏవి కూడా మనల్ని దేవుని నుండి వేరుపరచబడ్డ. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. మరి మనలను వెడబాపు వాడు ఎవడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమనైనను మనలను వెడబాపునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ప్రేమ అంత గొప్పది, అంత మరవలేనిది. మరి వస్త్రాలు లేవని, ఇవి బాధలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని కాదు, కానీ దేవునిలో మనం ఆరాధించి దేవునిలో న్యాయంగా నడుచుకున్నప్పుడు, దేవుని మీద నమ్మకం మనం ఉన్నప్పుడు దేవుడు అటువంటి ఆదరణ మరి మనం కలగజేస్తాడు. బట్టలు లేవని, మరి హింసలు ఉన్నాయని, ఆరోగ్యం బాగలేదని అటువైపు దేవుడు మనల్ని చూపించడు, కానీ దేవునిలో ఆనందించి సంతోషించే వారిగా దేవుడు మనల్ని చేస్తాడు. మరి 10వ వచనం చూసుకున్నట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుని నామమునకు స్తోత్రం. తల్లిదండ్రులు విడిచినను ఎవరు చేరదీస్తారంటే మనల్ని యెహోవా చేరదీస్తాడు. మరి మేము ఏజీ కాలనీలో ఉన్నప్పుడు లేఖాదీపం ఉండేది. బిడ్డలు మరి కాళ్ళు చేతులు వంకర పోయిన వాళ్ళు, మరి మనస్థిమితం లేని వాళ్ళను, మాటలు రాని వాళ్ళను ఆ లేఖాదీపంలో జాయిన్ చేసేవాళ్ళు. ఆ తల్లిదండ్రులను నేను చూస్తూ ఉండేవాళ్ళని. మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంటే వారు వాళ్ళ పిల్లల్ని మరి మానసికంగా ఉన్న పిల్లల్ని, అంటే పిచ్చి వారిని, అలాంటి వారిని ఆ స్కూల్కి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో రోజు వారిని మరి ఎత్తు అంటే 15-14 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని కూడా ఎత్తుకొని ఆ స్కూల్లో మరి జాయిన్ చేసి వాళ్ళని అక్కడ నేర్పించి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. ఎంత బాధ కదండి. వాళ్ళకై వాళ్ళ పిల్లలు నడిచిపోతే ఎంతో సంతోషం, కానీ వాళ్ళకి అన్ని పనులు చేసి తల్లిదండ్రులు విడవక ఆ బిడ్డలను అలా ప్రేమిస్తున్నారే. మనల్ని తన చేతులతో చేసిన దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఒక్కొక్కప్పుడు మరి అలాంటి బిడ్డలు ఉన్నప్పుడు తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో, కానీ మరి మన దేవుడు మాత్రము విడిచిపెట్టాడు. మరి ఈ లోకంలో కూడా మనం చూసినప్పుడు తాగుబోతు పిల్లలు ఉంటారు, లేకపోతే మాట వినరు, వ్యతిరేకమైన పనులు చేస్తారు. మరి ఒకరి మీద ఒకరు లేసినా కానీ తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డలను దాచుకొని తప్పంతా కూడా తమ కడుపులో పెట్టుకొని నా కొడుకు చాలా మంచివాడు అని చెప్తుంది కదా. మరి మన దేవుడు కూడా మనము దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుడు మనల్ని తన రక్తం ద్వారా
కడిగి పరిశుద్ధపరిచి మన పాపములను క్షమించి మనల్ని ప్రేమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. మరి అలాంటి సమయంలో తల్లిదండ్రులైనా విసిగిపోయి ఏ పోరాను వెళ్ళిపో అంటాడు, కానీ దేవుడు మనల్ని వెళ్ళగొట్టేవాడు కాదు. ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. తిరిగి మంచి జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మరి దేవుని యందు మనం ధైర్యం కలిగి ఎవరున్నా లేకపోయినా తల్లిదండ్రులు విడిచినను నా దేవుడు నన్ను చేరదీస్తాడు అనే ధైర్యంతో మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి లాస్ట్గా 14వ వచనం చూసుకుందాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. దేవుని నామమునకు స్తోత్రం. ఏం చేయాలంట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి. ఎందుకు నిబ్బరంగా ఉంచుకోవాలి? ఈ సమస్యలన్నిటి నుండి విడిపించే దేవదేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. కనుక మనము ధైర్యంగా ఉండాలి. దేవుడు చూసుకుంటాడని ధైర్యం కలిగి నిబ్బరము కలిగి దేవుని యందు సంతోషించినప్పుడు మరి దేవుడు మన యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయగలుగుతాడు. మరి చుట్టూ ఉన్న జనాలకు దైవ భయము కలిగి వారు తప్పింపబడి మనల్ని దేవుడు వారి ముందు తల ఎత్తుకొని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. కనుక దేవుడి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.